నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు, కోట్లాది మంది నిర్వాసితులయ్యారు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. ఆ యుద్ధానికి తెరపట్టలేదు. ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఇరు దేశాలు. అయితే యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యం. అందుకు సామధాన భేద దండోపాయాలను సంధిస్తున్నారు. అయినా డొనాల్డ్ అంచనాలను అటు పుతిన్ ఇటు జెలెన్స్కీ తుస్సుమనిపించారు. ఏళ్లు గడిచే కొద్దీ యుద్ధ రీతి మారుతోంది. తరాలు మారే కొద్దీ రణతంత్రం రసవత్రంగా సాగుతోంది. యుక్రెయిన్ రష్యా శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలకు ఇప్పుడు మూడో యుద్ధ భయం పట్టుకుంది. ఒడవని ముచ్చటగా రష్యా యుక్రెయిన్ యుద్ధం 5వ ఏట అడుగుపెట్టింది. అయినా కనుచూపు మేరలో పరిష్కారం దొరకట్లేదు. సంధికి ట్రంప్ ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా తొలిసారిగా దాడులకు దిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల్లోనూ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అటు మాస్కో ఇటు కీవ్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ యుద్ధం కేవలం రష్యాకు యుక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై పెను ప్రభావం చూపింది. దీంతో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం సంప్రదింపులు చేస్తూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తమ దేశాన్ని రష్యా చీల్చలేదని, యుద్ధంలో విజయం సాధించలేదని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. యుద్ధానికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యుక్రెయిన్కు మద్దతుగా డజనుకు పైగా దేశాల నేతలు కీవ్కు వెళ్లారు. అందులో ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ ఉన్నారు. యుద్ధం కారణంగా 2 లక్షల మంది రష్యా సైనికులు మరణించారని యుక్రెయిన్ మీడియా వెల్లడించింది. కానీ 6,000 మంది సైనికులు మరణించారని రష్యా ధృవీకరించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 20% యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించిందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ వెల్లడించింది. అయితే కేవలం 0.79% భూభాగాన్నే రష్యా ఆక్రమించగలిగిందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో 10 రోజుల్లో మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలు రష్యాకు కీలకమని, వాటిని అప్పగించబోమని పుతిన్ తెగేసి చెబుతున్నారు. యుద్ధం ఆపేందుకని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పిలిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నయానో భయానో మెప్పించే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. తాజాగా ఇరు దేశాలను ఒప్పించే బాధ్యతను మరోసారి తీసుకున్న ట్రంప్ జూన్లోగా ఎండ్ కార్డ్ పడేలా చూసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే షరతులు పెడుతున్న యుక్రెయిన్, రష్యా దేశాల్లో ఏవి తలొగ్గుతాయి, ఏవి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటాయి అనేది మిస్టరీనే. యుక్రెయిన్కు అమెరికా మద్దతు ఉన్నప్పటికీ ట్రంప్, పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. అందుకే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ట్రంప్కు మాత్రమే ఉందన్నది నగ్న సత్యం. లక్ష్యాలను సాధించే వరకు దాడులను ఆపేది లేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. నాటోలో యుక్రెయిన్ చేరకూడదని, సైన్యాన్ని తగ్గించుకోవాల్సిందేనని, తమ భూభాగాలను వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం 5వ ఏట అడుగుపెట్టింది. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు, నమస్కారం అండి. సత్యం గారు, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 5వ ఏట కూడా అడుగు పెట్టబోతోంది. అయినప్పటికీ కూడాను ముగింపు కనుచూపు మేరలో ఉందా లేదా అనేది పెద్ద అనుమానం. ట్రంప్ సాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు. సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించినప్పటికీ అటు పుతిన్ కానీ ఇటు జెలెన్స్కీ కానీ ఎవ్వరూ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు తాజాగా ట్రంప్ విధించినటువంటి ఈ జూన్లోగా ఎండ్ కార్డు పడాలి ఈ యుద్ధానికి అని ఏదైతే అంటున్నారో అది అయినా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇవాళ ఒకటే టజిల్. రష్యా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ 20% ల్యాండ్ని మళ్ళీ జెలెన్స్కీ ఉక్రెయిన్కి అప్పగించాల్సిందే అనేది జెలెన్స్కీ డిమాండ్. యుద్ధం ప్రారంభమైందేం, ఉక్రెయిన్ నాటోలో చేరొద్దు, మాస్కోకు ఉక్రెయిన్ బోర్డర్కు చాలా దగ్గర ఉంది కాబట్టి రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదం, మీరు నాటోలో చేరటానికి వీల్లేదంటే అప్పుడు జెలెన్స్కీ వినలే, చేరతన్నాడు. ఇప్పటికి వచ్చేవరకల్లా చారను కానీ
మా ప్రాంతం మాకు అప్పజెప్పాలట. అయితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మాకు ఇప్పుడు రష్యన్ సెక్యూరిటీకి చాలా కీలక ప్రాంతం ఇవ్వడం అంటున్నారు. దీంతో ఇవాళ ఈ క్రైసిస్ కొనసాగుతూ ఉంది. రెండు దేశాల వైపు నుంచి బాగా నష్టం జరిగింది. ఉక్రెయిన్ ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే రష్యన్ ఎకానమీ $2.5 ట్రిలియన్ ఎకానమీ, చైనా అది ఉక్రెయిన్ ఎకానమీ $0.2 ట్రిలియన్ ఎకానమీ, నియర్లీ $0.3 ట్రిలియన్. అంటే దరిదాపు $300 బిలియన్ మాత్రమే ఉక్రెయిన్ ఎకానమీ. దీనికి 6 రెట్లు 7 రెట్లు రష్యన్ ఎకానమీ పెద్దది. తర్వాత రష్యాకు విస్తారమైన దరిదాపు 40% ల్యాండ్ రష్యా ప్రపంచంలో స్థానం కలిగి ఉంది. కాబట్టి ఉక్రెయిన్కి వాళ్ళ ఆపద సమయం. ఎందుకంటే అది కూడా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,200. కాబట్టి మధ్యతరగతి దేశంగా మనం భావించవచ్చు. మనదే నయం, మనది $2,800 ఉంది, వాళ్ళది $2,200 ఉంది. కానీ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు అది డెవలప్డ్ ఏరియా. కానీ ఆ తర్వాత అట్లాగే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ 4 ఏళ్లలో దరిదాపు కృషించుకుపోయింది. ఇవాళ దాన్ని రిపేర్ చేయాలంటే $388 అవసరం అంటున్నారు. దాని ఎకానమీ $199 బిలియన్. ఎకానమీ కన్నా రిపేర్లు మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి అంచనా, అంతర్జాతీయ అంచనాలు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నష్టాల నుంచి బయటపడాలంటే తనంతట తాను కోలుకునే పరిస్థితి లేదు. కానీ ఈ టజిల్ ఎందుకు కొనసాగుతుంది అంటే వాస్తవానికి రష్యాకున్న డిఫెన్స్ ముందు ఉక్రెయిన్ ఆగదు. కానీ రష్యాకు ఒక అడ్డంకి ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి పౌరులలో 22% మంది రష్యన్స్. గతంలో సోవియట్ యూనియన్లో 2 రిపబ్లిక్స్, 15 రిపబ్లిక్లలో రష్యా రిపబ్లిక్ ఒకటి, ఉక్రెయిన్ రిపబ్లిక్ కూడా దాంట్లోవే. 15 రిపబ్లిక్లలో మన ఇండియాలో మన రాష్ట్రాల లెక్క. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ పక్కన తమిళనాడు ఎట్లున్నాయో ఉక్రెయిన్ రష్యా కూడా అట్లా ఉన్నవే, పక్క రాష్ట్రాలు అవి. వాటిని రిపబ్లిక్స్ అన్నారు. కాబట్టి సహజంగానే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నట్టుగానే, కర్ణాటకలో ఉన్నట్టుగానే దరిదాపు 22% మంది రష్యన్స్ ఉక్రెయిన్లో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు రష్యా స్వాధీనం చేసుకున్నటువంటి 20% ల్యాండ్లో 42% మంది రష్యన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఉక్రెయిన్ మంది రష్యన్స్ కూడా అంతమంది ఉన్నారు. అయినా ఇప్పటికి కూడా ఎథనిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాలే. అంటే వాళ్ళ మధ్య ఘర్షణలు స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో కలిసి జీవించిన ప్రజలు కాబట్టి అంత తేలికగా ఈ యుద్ధం జరుగుతున్న వాళ్ళ మధ్య ఇంతవరకు పరస్పర దాడులు కొనసాగట్లేదు. అది ఒక మంచి సూచన. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు రష్యా మీద భారం పడింది, ఉక్రెయిన్ చతికిలబడింది. తర్వాత రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఉపయోగించుకోవడానికి రష్యన్ జనాభా, ఉక్రెయిన్లో ఉన్నటువంటి రష్యన్ జనాభే కారణం. తర్వాత అంతర్జాతీయ సూత్రాల ప్రకారం, ఇంటర్నేషనల్ ఆటమిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఆటమిక్ మిజైల్స్ వాడకూడదు కాబట్టి రష్యా వాడడం లేదు. అందుకని ఆర్థోడాక్స్ యుద్ధమే చేస్తూ ఉంది. ఉక్రెయిన్కి ఉన్న బలం ఏంటంటే యూరోప్ వాళ్ళు దరిదాపు ఇప్పటికే $200 బిలియన్ సహాయం చేశారు, యూరోప్ దేశాలన్నీ కలిపి. తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేస్తుంది. ప్రత్యక్షంగా యుద్ధం చేద్దామంటే వాళ్ళకు సైనికులు లేరు. యూరోప్ యూనియన్ మొత్తానికి కలిసి ఉన్నది 3,25,000 మంది. అందులో 1,00,000 మంది అమెరికన్ సైనికులే. అసలు వాళ్ళని కాపాడుకోవడానికే వాళ్ళకు సైనికుల సంఖ్య లేదు. అమెరికా సైనికులు వచ్చి 1,00,000 మంది సైనికులు యూరోప్లో ఉంటున్నారు. కాబట్టి ఆ కాలుబలం కానీ లేదా మిలిటరీ కానీ చాలా తక్కువ యూరోప్. కాబట్టి వాళ్ళు వచ్చి యుద్ధం చేసే స్థితిలో, రష్యాకి వ్యతిరేకంగా యుద్ధం చేసే స్థితిలో లేరు. ఆర్థిక సహాయం చేస్తారు, తర్వాత ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తారు, అంతవరకే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ సహాయాన్ని అందుకునేం జెలెన్స్కీ యుద్ధం చేస్తుండు. రష్యానేం మా జోలికి వస్తే యూరోప్ గనక ప్రత్యక్షంగా యుక్రెయిన్ యుద్ధం చేస్తే మీ యూరోప్ సంగతి చూస్తూ అంటుండు. యూరోప్ పొడుగుతా ఉన్నటువంటి బోర్డర్ స్టేట్ బెలారస్లో దరిదాపు మిజైల్స్ అక్కడ పెట్టాడు యూరోప్ బోర్డర్లో. కాబట్టి యూరోప్ వాళ్ళు భయపడి వాళ్ళే ప్రత్యక్ష యుద్ధానికి రావట్లేదు ఉక్రెయిన్ తరఫున. ఇవాళ ఉన్నటువంటి స్థితి ఇది కొనసాగుతూ ఉంది. అమెరికా ఉక్రెయిన్ తరఫున యుద్ధం చేస్తే ఖచ్చితంగా రష్యా కూడా అది థర్డ్ వరల్డ్ వార్గా మారే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎక్కడికో ఒక్కడికి దీన్ని తెగ్గొట్టాలన్నటువంటి ఉద్దేశం ట్రంప్ కూడా ఉంది. అయితే ట్రంప్ మొదట ప్రోత్సహించిండు,
ఇది ఎప్పటికి దిగపోయే వరకల్లా ఇవాళ పరిష్కారానికి కూరుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి టజిల్ అది. ఓకే. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ జెలెన్స్కీకే సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. సైనిక సాయం కావచ్చు, ఆర్థిక ఎస్, సాయం కావచ్చు, ఈ రకంగా. అవును, సో దాంతో రష్యాకి ఖచ్చితంగా యుద్ధానికే మొగ్గు చూపేటువంటి అవకాశమే ఉంది. ఉంది. ఎందుకంటే దానికి డిఫెన్స్ ఉంది. దరిదాపు అటామిక్ మిజైల్స్ వరల్డ్ నెంబర్ 1 ఇప్పటికి కూడా రష్యానే. 5400 ఉన్నాయి. అమెరికా సెకండ్ 5200 ఉన్నాయి. అఫ్ కోర్స్ టెక్నాలజీ పరంగా అమెరికా నెంబర్ 1 ఉంది, రష్యా నెంబర్ 2లో ఉంది డిఫెన్స్ విషయంలో. కానీ రష్యా మొత్తం బలాన్ని ప్రయోగించట్లే ఉక్రెయిన్ మీద. అది ఇప్పుడు రష్యా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ నుంచి లాక్కున్న ప్రాంతం రష్యాకు వదిలిపెట్టేట్టయితే వెంటనే పరిష్కారం అయింది. యుద్ధం ప్రారంభంలో అది కోరుకోలే రష్యా. నువ్వు నాటోలో చేరొద్దంటే చేరడం అంటే అయ్యాలని యుద్ధం లేకుంటుండేది. అది ఇప్పుడు ఇరు దేశాలు కూడా ఈ ఆక్రమించినటువంటి భూభాగం గురించి కావచ్చు, చనిపోయిన సైన్యం గురించి కావచ్చు, ఎక్కడ కరెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఈ యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా 20% ఆక్రమించామంటే లేదు 0.79% ఆక్రమించారని యుక్రెయిన్ చెప్తా ఉంది. ఇక సైనికుల విషయానికి వస్తే దాదాపుగా యుక్రెయిన్ మీడియానే చెప్తోంది 2 లక్షల మంది రష్యా సైనికుల్ని చంపేశామని చెప్తుండే. అటు రష్యా మాత్రం జస్ట్ 6,000 మంది మాత్రమే అంటోంది. అది రష్యా చెప్పేదే నిజానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే దరిదాపు 2 రాష్ట్రాలు ఆక్రమిస్తే ఉక్రెయిన్లో 0.7 అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అది ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి, అరౌండ్ 20% ఉంటుంది అనేది. తర్వాత రష్యాకున్న మిలిటరీలో 2 లక్షలు పోయింది. ఉక్రెయిన్లో అంత పెద్ద స్థావరాలు లేవు. ఉక్రెయిన్లో వాళ్ళ 2 లక్షల మంది చంపేంత ఇది లేదు. కాకపోతే మొదట ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కాస్త ఎక్కువ ఎక్సెసివ్గా పోయారు రష్యన్ సైనికులు, నష్టపడ్డారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి మీడియాలో అదేం ఐరన్ కర్టన్ ఎకానమీ కాదు, అదేం కమ్యూనిస్ట్ దేశం కాదు రష్యా. కాబట్టి ఓపెన్ మార్క్ సిస్టమే కాబట్టి దరిదాపు దగ్గరనే ఇవి రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికన్ సర్వే సంస్థ రిపోర్ట్ చేసిందే దగ్గరగా ఉంది. ఇప్పుడు ట్రంప్ పుతిన్ ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి, నా స్నేహితుడు అని చెప్తా ఉన్నారు కదా సార్. ట్రంప్ కూడా మాట్లాడారు, ఆయన కూడా స్నేహపూర్వకంగా వాతావరణం ఉంది అని చెప్పారు. మరి ఈ స్నేహము ఈ యుద్ధం ఆపడానికి అంటే ఆయన పుతిన్ ట్రంప్ మాట వినేటువంటి అవకాశం లేదంటారా ఈ స్నేహం బేస్ చేసుకొని? అంటే ముందు ట్రంప్ కూడా రెచ్చగొట్టాడుగా. ఇప్పుడు ఆయిల్ ఇండియా దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, ఇంకో దేశం కొనడానికి వీల్లేదు అనేటువంటి ఆంక్షలు అమెరికా పెట్టినాయేగా. అమెరికా ఎట్లా మిత్రుడవుతాడు? తర్వాత రెండోది మాస్కో ఒడ్డుకు యూరప్ ప్రాంతంలో ఉన్నటువంటి రష్యా ప్రాంతానికి తన నౌకని పంపాడుగా, ఈ సముద్ర నౌకని. దాన్ని రష్యన్ సైన్యాలు అడ్డగించినాయి, లేకపోతే బెదిరించి చూశాడు, దగ్గర వరకు పోయాడు. కానీ రష్యా నౌకలు చుట్టుముట్టిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చాడు. కాబట్టి అమెరికాతో కూడా ఢీ కొట్టడానికి సిద్ధమని పుతిన్ ఇండికేషన్ ఇచ్చిన తర్వాతనే ట్రంప్ వెనక్కు తగ్గాడు, లేకపోతే బెదిరించి చూశాడు ముందు. కాబట్టి ఆ ప్రెజర్ టాక్టిక్స్ ట్రంప్ నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పుతిన్ మొండిగా ఉంది. పుతిన్ లక్షణం ఏంటంటే పుతిన్ ప్యూర్ పాలిటీషియన్ కాదు. ఉమ్మడి సోవియట్ యూనియన్ నాడు ఆయన KGB ఆఫీసర్గా పనిచేశాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. కాబట్టి దాన్ని ఉన్నత స్థాయిలోనే పనిచేశాడు. కాబట్టి ఆయనకు అమెరికన్ వీక్నెస్లు తెలుసు, రష్యా వీక్నెస్లు తెలుసు, ఈ బేదనుపుల ఎత్తుగాళ్ళు తెలుసు, అన్ని తెలుసు ఆయనకు. ఆయన ఒక సైనికుడు. ఓకే. కాబట్టి సహజంగానే అమెరికా బెదిరిస్తే బెదరడం లేదు పుతిన్. అది కాబట్టి ఇండివిజువల్గా ఒక స్టబర్న్గా ఉన్నాడు పుతిన్. తర్వాత రెండోది ఏంటంటే రష్యా అంత పెద్ద ప్రాంతంలో, అంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియాలో సోవియట్ రిపబ్లిక్స్ విడిపోయిన తర్వాత ఉన్నది 14 కోట్ల మంది. 14 కోట్ల మందికి ఆ వనరులు కల్పించడం పెద్ద లెక్కలు ఉంది కదా రష్యాకు. ఎందుకంటే ఇవాళ మనకు 140 కోట్ల మంది, మనం 145 కోట్ల మంది, మనది $4 ట్రిలియన్ ఎకానమీ ఉంటే మనం బాగా ఎదుగుతున్నామని మనం భావిస్తున్నాం. మరి 14 కోట్ల మందికి దరిదాపు $2.5 ట్రిలియన్ అంటే వాళ్ళకు వచ్చిన కొరత ఏం లేదు. ఇది ఒక అంశం. రెండోది కంప్లీట్గా సప్లై చైన్ దిగిపోకుండా, డిమాండ్ చైన్ దిగిపోకుండా చైనా పక్కన ఉంది 100% అండర్స్టాండింగ్ తోటి. రష్యా నుంచి మొత్తం ఆయిల్ కొంటది, వాళ్ళకు వచ్చేటువంటి ఫారెన్ కరెన్సీ ఆయిల్ ద్వారానే. కాబట్టి మొత్తం రష్యన్ ఆయిల్ని చైనా కొంటుంది. రష్యాకు కావాల్సినటువంటి అన్ని రకాల సరుకులు చైనా సప్లై చేయగలదు. అది ఎందుకంటే
చైనా $21 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి ఓకే. రష్యాకు సప్లై చేయడం దానికి పెద్ద కష్టమైన పని కాదు. తర్వాత రెండోది, చైనాకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకుండా అక్కడక్కడ అమెరికా ఆంక్షలు అమలు జరుపుతుంది. మ్మ్. ఈ సందర్భంగా చైనా ఎంతైనా రష్యాకు సప్లై చేయగలదు, ఏ రకాలైన సరుకులైనా ఏవైనా. ఇతర దేశాల్లో లిమిటేషన్స్ వచ్చినాయి కాబట్టి మ్మ్. అందుకని అది బాగా రష్యాకు సహకరించింది. ఇండియా కూడా పెట్రోల్ కొనడం ద్వారా సహకరించింది, మనం కూడా లాభపడ్డాం. అవును. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ బంద్ చేసుకొని మనం అమెరికన్ ఆయిల్ 20% ఎక్కువ రేటుతో కొంటున్నాం. మ్మ్. 20%. కాబట్టి నువ్వు రష్యా నుంచి కొని లాభపడ్డామని మన మీద ఏడిచాడు ట్రంప్. మ్మ్. ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి కొని నష్టపడుతున్నాం. మనం ఏడవాలి. మ్మ్. 20% ఎక్కువ రేటుతో కొంటున్నాం. Yeah. అయినా ఇవన్నీ కూడా రష్యాని అనుకున్న స్థాయిలో కట్టడి చేయలేకపోయాడు ట్రంప్. మ్మ్. దాంతో ఇవాళ బతిలాడాల్సి వస్తుంది రెండింటిని, రష్యాని ఉక్రెయిన్ని కూడా. యా సార్, జెలెన్స్కీ రష్యా యుక్రెయిన్ను విభజించలేదు, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ట్రంప్కి ఏమైనా తలొగ్గి జెలెన్స్కీ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందంటారా? వదులుకుంటారా ఆ విషయానికి వస్తే? లేదంటే యూరప్ మద్దతు ఉంది కాబట్టి స్ట్రాంగ్గానే నిలబడి ఫైట్ చేస్తారంటారా? యూరప్ నుంచి ఆర్థిక సహాయం ఎందుకు తప్ప మిగతా సహాయాలు పెద్దగా పనికిరావు. మ్మ్. తర్వాత యూరప్ రంగంలోకి వస్తే రష్యా యూరప్ తోటి కూడా యుద్ధానికి సిద్ధం అయింది. వాళ్ళకున్న ఇప్పుడు ఒక ఫ్రాన్స్ బ్రిటన్ దగ్గర ఉన్నటువంటి ఒక 600 ఆటమిక్ మిజైల్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర ఒక 290, బ్రిటన్ దగ్గర ఒక 280. మనకు 180, పాకిస్తాన్కు 170 ఉన్నట్టు ఆ రెండు దేశాలకు కలిపి ఒక 500-600 ఉన్నాయి. కాబట్టి ఆ యూరప్ డిఫెన్స్లో ఉపయోగపడదు, ఆర్థికంగా ఉపయోగపడుతుంది కూడా. మ్మ్. కాబట్టి రష్యా దరిదాపు ఉక్రెయిన్ దరిదాపు 80% డిస్మాంటిల్ అయింది. ఓకే. కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ. ఉక్రెయిన్ యొక్క ప్రాణమే సర్వీస్ సెక్టర్, ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టర్. హెవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉక్రెయిన్లో. ఉమ్మడి సోవియట్ ఉన్నాడు కూడా. ఓకే. కాబట్టి అవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇవాళ ఎకానమీ మొత్తం డ్యామేజ్ అయి ఉంది. వాస్తవానికి యూరప్ ఆర్థిక సాయం చేయకపోతే నెల రోజులు కూడా తట్టుకోలేదు ఉక్రెయిన్. మ్మ్. కాబట్టి యూరప్ ఆర్థిక సాయం చేయడానికి పనికి వస్తుంది, కానీ డిఫెన్స్లో చాలా తక్కువ స్కోప్ ఉంది. మ్మ్. అది ఏదో కొంత ఎక్విప్మెంట్ పంపుతున్నారు. కాబట్టి దాన్ని ఉక్రెయిన్ రక్షించే క్యాపబిలిటీస్ ఆర్థికంగా ఉన్నాయి, కానీ డిఫెన్స్ పరంగా యూరప్కు లేవు. ఓకే. మరి యూరప్ పుతిన్ పెట్టిన షరతుల్లో ఏవి ఒప్పుకునేటువంటి అవకాశం ఉందంటారు? నాటోలో చేరొద్దంటాడు, సైన్యాన్ని తగ్గించుకోమంటున్నాడు, భూమిని వదులుకోవాలని చెప్తున్నాడు, భూభాగాన్ని. సో వీటిలో ఇప్పుడు నాటోను వదులుకోవడానికి జెలెన్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. నాటోలో చేరకుండా వదులుకోవడానికైనా సిద్ధం, కానీ మా భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు జెలెన్స్కి. కాబట్టి ట్రంప్ చెప్పినాక కూడా ఆ మాట అన్నాడు. ఓకే. కానీ ఇంకా యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ ఇంకా 0 లెవెల్కి వస్తుంది. ఓ. అది పెద్ద ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే ప్రజలు బాగా అసంతృప్తిలో ఉన్నాడు. రష్యా నాటోతో వెనకేం పని, ఎందుకు చేరాలనేటువంటి ఉద్దేశాలు ఉన్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఓకే. ఏ సినీ నటుడు కాబట్టి కొంత సింబాలిక్గా మాట్లాడుతున్నాడు జెలెన్స్కీ. అది ఓకే. కాబట్టి ఎంతకాలం కొనసాగితే ఈ యుద్ధం రష్యాకేమో ఆ మేరకు భారం, ఉక్రెయిన్ నెమ్మదిగా 0 లెవెల్కి పోతుంటుంది. సో ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కేవలం ట్రంప్కే ఉంది అని ఎందుకు పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు సార్? అంటే ట్రంప్ మాత్రమే, గతంలో కూడా యుఎస్ అటు యూరప్ వీళ్ళు కూడా కల్పించుకొని ఫెయిల్ అయినటువంటి కూడా మనం చూసాం కదా. ట్రంప్ కూడా రక్షణ పరంగా జోక్యం చేసుకొని రష్యాని బెదిరించి దారికి తీసుకురావచ్చు అనుకున్నాడు. అది ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక ఏదేమైనా ఇది ఆగకపోతే ఇబ్బంది అనేటువంటి వరల్డ్ ఎకానమీకి, తర్వాత యూరప్ చాలా బాధపడుతుంది ఇప్పుడు ఈ యుద్ధంతో. ఎందుకంటే యూరోప్లో ఉన్న 4-5 దేశాలకు రష్యన్ గ్యాసే గతి, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి యూరోప్ సస్టైన్ కావాలంటే రష్యన్ పెట్రోల్ కావాలి, రష్యన్ గ్యాస్ కావాలి. అందుకే వాళ్ళకు కొన్ని దేశాలకు లిమిటేషన్స్ ఉన్నాయి. ట్రంప్ చెప్పినట్టు ఎనరు, వాళ్ళు కూడా బతకాలిగా, వాళ్ళ దేశాలు కూడా. వాళ్ళకు మోస్ట్ అర్జెన్సీ పెట్రోలు, గ్యాస్. అసలు పైప్ లైన్ కూడా ఉంది రష్యా నుంచి యూరప్.
పైప్ లైన్ ద్వారా సప్లై చేసేటువంటి స్థితిలో ఉంది. రైట్. కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా ప్రెజర్ చేయటం కానీ లిమిటెడ్గా ప్రత్యక్ష కార్యాచరణకు వాళ్ళు రావట్లేదు. యూరోప్ వాళ్ళు 4-5 దేశాలు, అందులో ప్రముఖంగా జర్మనీ. ఓకే. ఇప్పుడు ఈయూలో బలమైన దేశం ఏదంటే జర్మనీని. ఓకే. $5 ట్రిలియన్ ఎకానమీ, మనకన్నా పెద్ద ఎకానమీ. ఓకే. సో జర్మనీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి పై చేయి ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా. పై చేయి కానీ ఆర్థిక ఇప్పుడు మెతక వైఖరితో ఉంటుంది అది రష్యాకు వ్యతిరేకంగా. సో అనదర్ వే చూస్తే అది జెలెన్స్కీకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా సార్. జెలెన్స్కీ సపోర్ట్ చేస్తుర్రు, కానీ ప్రత్యక్ష కార్యాచరణకు వచ్చి రష్యా మీద దూకుడుగా వ్యవహరించే స్థితిలో కొన్ని దేశాలు లేవు. ఓకే. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇవి జోక్యం చేసుకొని శాంతి చర్చలకు ప్రయత్నించాయి కానీ ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి ఇప్పుడు ఆ శక్తి లేదు, ఉడిగిపోయింది దాని వ్యవహారం. మనిషికి వయసు ఉడిగిపోయింది అంటారుగా, అట్టుంది పరిస్థితి. అమెరికా అది దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి వాషింగ్టన్లో అది ఇప్పుడు దాని అవి కూడా లేవు, దానికి ఈ ఫండింగ్ కూడా ఇట్లా ఆపేసింది, తగ్గించింది. మిగతా WHO మిగతా ఇటువంటి వాటి అన్నిటికేమో అసలే మానేసింది. 35 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా తగ్గించింది. అసలు దాని బతుకు తెరివే కష్టం అవుతుంది యుఎన్ఓది. కాబట్టి ఇవాళ యుఎన్ఓ చేసే పరిస్థితులు లేదు, ఏదో అట్లా కొనసాగుతుంది. కాబట్టి యుఎన్ఓ జోక్యం చేసుకొని ఇతర న్యూట్రల్ దేశాల సైన్యం పంపి ఆడ యుద్ధాన్ని ఆపేసి ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు లేదు. దానికి మళ్ళీ అమెరికన్ సపోర్ట్ చేస్తేనే దానికి జవసత్వాలు వస్తాయి. కాబట్టి ఇవాళ యుఎన్ఓ జోక్యం చేసుకొని వీటిని ఆపే పరిస్థితి ఖండిస్తుంది. రష్యా ఆక్రమణ ఖండిస్తుంది, నాటోలో చేర్చుకోవడానికి ఖండిస్తుంది, ఇటువంటివి ఖండిస్తుంది. ఎందుకంటే చీలిపోయినప్పుడు రష్యన్ రిపబ్లిక్ చీలిపోయినాడు, బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది రష్యాకు అమెరికాకు. రిపబ్లిక్స్ విడిపోతున్నాయి కానీ నాటోలో చేర్చుకోమని ఒక మాట ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాన్ని వాయిదడిచి ఒక్కోటి నాటోలో చేర్చుకుంటూ చివరికి యుక్రెయిన్ దగ్గరికి వచ్చే వరకు ప్రతిఘటన మొదలైంది. సో అంతర్జాతీయ సంస్థల వల్ల కానిది కూడా ట్రంప్ చేస్తున్నారు. అంటే ఆయన ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాడు. ఇప్పటికే 8 యుద్ధాలను ఆపాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపాను. మళ్ళీ తాజాగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఎస్ నేనే ఆపాను అణు యుద్ధాన్ని, లేదంటే పాక్ ప్రధాని చచ్చిపోయేవాడు అని కూడా చెప్పాడు ఆయన. సో ఆయన వల్లనే అవుతుంది. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తుండని నేను అనుకోను. ఎందుకంటే ఇజ్రాయెల్కు అన్ని అప్పులు ఇచ్చాడు, ఆర్థిక సాయం చేశాడు, ఆయుధాలు ఇచ్చాడు, ఇరాన్ మీద దాడి చేయించాడు. అది ప్రపంచ శాంతి కాదు. వెనుజులా ఒక సావరిన్ కంట్రీ అధ్యక్షుని ఎత్తుకెళ్ళాడు. అతను కూడా ఎలక్షన్ల ద్వారా డెమోక్రటిక్ ఎలక్కినటువంటి వాడు మధురో, అతన్ని ఎత్తుకెళ్ళాడు. అది ప్రపంచ శాంతి కాదు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ప్రపంచ శాంతికి అక్కడ ఉపయోగపడలేదు. మనకు పాకిస్తాన్కి వైరుధ్యం వస్తే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు, మొన్న కూడా, గతంలో చేశాడు, మొన్న కూడా చేశాడు. కాబట్టి అది ప్రపంచ శాంతి కాదు. నేను ఆపాను అంటున్నాడు, ఆపానటం కాదు, దాన్ని దాడి చేసి తన స్వాధీనం అయితే ఆపుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ కూడా కమాన్ మీరు చెక్ చేసుకోండి మా అణుకర్మాగారాలు, నేను అణుబాంబు దేయను, అంతా ఇన్స్పెక్షన్ చేసుకోండి అంటే ఇరాన్ మీద కూడా యుద్ధం ఉండదు, అంటే తనకు సరెండర్ కావాలి. కాబట్టి సరెండరింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళ సావరిటీని రెస్పెక్ట్ ఇచ్చి యుద్ధాన్ని తగ్గించట్లేదు. కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తూ యుద్ధాలను ఆపుతున్నాడు. అట్లా ఉండొద్దు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా భారం పడేటువంటి అవకాశం ఉందంటారా? ఇటు ఇంధన ధరలు కావచ్చు, ఆహార సరఫరా విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా. ఇవాళ వరల్డ్ ట్రేడ్ గ్రోత్ రేటు చాలా తక్కువ ఉంది. తర్వాత వరల్డ్ జీడిపి గ్రోత్ రేటు కూడా యూరప్ దేశాలు అయితే మంది 6%, 6.5 అనుకుంటున్నాం, మంది 6.5, 6.8 అనుకుంటున్నాం, చైనాది 5.5 అనుకుంటున్నాం. యూరప్లో ఉన్నటువంటి దేశాల యొక్క జీడిపి గ్రోత్ అన్ని కూడా 1.5, 2% ఉంది గ్రోత్ రేటు. ఈవెన్ అమెరికన్ గ్రోత్ రేటు కూడా 2% ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్లో రెసిషన్ వస్తే అన్ని దేశాల యొక్క జీడిపి తగ్గుద్ది, వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గుద్ది, ట్రేడ్ గ్రోత్ రేట్ తగ్గుద్ది. కాబట్టి చాలా నష్టం జరుగుతుంది వీటి వల్ల, ఏ యుద్ధం వల్ల నష్టం జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా అది యుద్ధం లేకపోతేనే ఫెయిర్ ట్రేడ్ నడిచేటువంటి అవకాశం ఉంది.
ఓకే. సో ఇప్పుడు ఈ సంఘర్షణ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే ఇది సంవత్సరాల పాటు ఒక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్‌గానే మిగిలిపోనుందంటారా? అంటే ఆ మాస్కో ఒడ్డుకు ఈ మన అమెరికా నౌక పోయినప్పుడు మారుద్ది అనుకున్నాం. కానీ అమెరికా వెనక్కు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ స్కోప్ అవుపట్లే. ప్రెజర్ పెంచడం తప్ప అటు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయొద్దని అటు ప్రెజర్, ఇటు ఉక్రెయిన్ కూడా నేను ఆపేస్తాను నువ్వు నా మాట వినకపోతే అంటున్నాడు. హ్మ్. కాబట్టి ఆ ప్రెజర్ ద్వారా చేయాల్సిందే తప్ప మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందని అనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా వెనక్కు తగ్గింది. మొదట అగ్రెసివ్గా పోయింది, తర్వాత వెనక్కు తగ్గింది. ఇప్పుడు తర్వాత అమెరికన్ ఎకానమీ కూడా వెల్దీగా లేదు, హ్మ్. వెల్దీగా లేదు, హెల్దీగా లేదు. ఎందుకంటే 120% డెట్ పర్సంటేజ్ దీని జీడిపి. ఓకే. దరిదాపు వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్ అయితే దానికి 120%. అంటే దరిదాపు ఆ, ఆ, దరిదాపు 36-37 ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది. ఓకే. జీడిపి కన్నా ఎక్కువ అప్పు ఉంది. మనం ఈ మంది 65% ఉంది మంది జీడిపిలో అప్పు యెస్. భారతదేశానికి. అమెరికాకు 120 ఉంది, జపాన్కు 240% ఉంది. హుహు. అప్పుల కుప్పలై ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి అమెరికా కూడా ఎట్లా పడితే అట్నే యుద్ధాలు చేసి ఎట్లా పడితే అట్నే జోక్యం చేసుకొని నిలబడే పరిస్థితుల్లో లేదు. నిన్నగాక మొన్న ఆయన ఇచ్చాడుగా, ఏదో ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చాడుగా, హ్మ్. ట్రంప్ బాగానే ఉండగానే అమెరికా దివాళా తీస్తుందని. అవును. అవును. ఆ, అందుకని అటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి అబ్రఫ్ట్గా ఇంకో దేశం తరఫున పోయి యుద్ధం చేసే పరిస్థితి లేదు. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్లోనే యుద్ధం చేసి 20 ఏళ్ళు వాళ్ళ తాలిబాన్లతో పోరాడి నాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, నేను భరించలేను, నేను వెళ్ళిపోతున్నాను తాలిబాన్లకు అప్పగించిపోయారు. హుహు. యుద్ధ సామాగ్రి కూడా అక్కడ వదిలేసిపోయారు, యెస్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫిజికల్ ఎక్విప్మెంట్. కరెక్ట్. అది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.